గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉంటారంటూ మీడియాలో ఎంత పెద్ద చర్చ నడిచిందో మనమంతా చూసాం. ఈ గొడవ ఎక్కడి నుండి మొదలైందంటే మహాసేన రాజేష్ నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ ఒక సంచలన వీడియో చేయటం దగ్గర నుండి మొదలైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరికను వెళ్లబుచ్చటం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు సైతం బహిరంగంగా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేశం కట్టలు తెంచుకుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని కోరికని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ మాకు కూడా ఒక కోరిక ఉంది, మా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయండి అంటూ వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా కూడా కొట్లాట్లు మొదలయ్యే స్థాయికి ఆ వివాదాలు పెరిగిపోయాయి. వివాదం ముదరటం, అది నేరుగా ఇరు పార్టీల అధినేతల వరకు చేరడంతో ఈ అంశంపై చర్చలు ఇక్కడితో ఆపేయాలని ఆదేశించారు. దీంతో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిన్న ఒక వీడియోని అప్లోడ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రాత్రి నాకు ఒక కల వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకుని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఎన్డీఏ కూటమికి చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టినట్లు కలలో వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువకులు, వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలరు. కాబట్టి వాళ్ళిద్దరూ నిజంగానే ఆ బాధ్యతలు చేపడితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. చంద్రబాబు ఎలాగో ముసలివాడయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఆయన మాట్లాడిన తీరుని చూస్తుంటే వ్యంగ్యంగానే మాట్లాడినట్లు ఉంది. అనేక సందర్భాల్లో తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై సెటైర్లు వేస్తూ వీడియోలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది కూడా ఇలాంటిదే అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నారా లోకేష్ రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పదవిపై స్పందిస్తూ, నాకు ఏ పదవి అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కొనసాగుతాను అంటూ ఆయన వివరణ కూడా ఇచ్చారు.